ముఖ్యంగా నేను కోరేది ఒకటే, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ సంపూర్ణంగా ఉంది. ఎందుకనంటే నేను ఎన్నో ఎన్నికలలో చూశాం, 2 పర్యాయాల కంటే 3వ పర్యాయాన్ని పరిపాలించినటువంటి చరిత్ర లేదు భారతదేశంలో. తప్పనిసరిగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు కానీ, తర్వాత వెనుకబడ్డటువంటి కులాలన్నిటికీ కానీ రిజర్వేషన్లు కల్పించడంలో రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టదు, యాజిటీగా రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అంతేకాదు ఈరోజు ఈ మన జిల్లాలో ఏదైతే మా కొత్తగూడ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు కూడా ఖమ్మం కానీ, మనకున్నటువంటి మహబూబాద్ పార్లమెంటు కానీ, ఖమ్మం పార్లమెంటు కానీ, ఈ 2 పార్లమెంటు కూడా అత్యధిక మెజార్టీతోటి అక్కడ మన ఏదైతే రామసాయం రఘురామ్ రెడ్డి గారు ఖమ్మం నుండి గెలవడం జరుగుతుంది. అదేవిధంగా మహబూబాద్ నుండి పూరిక బలరాం నాయక్ గారు గెలవడం జరుగుతుంది అత్యధిక మెజార్టీతోటి. మన ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలన్నీ కూడా తెలిసి మనం కేంద్రానికి పంపినట్లయితే తప్పనిసరిగా మన సోదరుడు బలరాం నాయక్ గారు తప్పకుండా కేంద్రంలో కేంద్ర మంత్రి అవుతాడు. ఈ ప్రాంతంలో ఏదైతే మనకున్నటువంటి 5 జీపీలు పోయినాయో 5 జీపీలు అన్నింటినీ కూడా తెచ్చుకునేటందుకు వీలుగా ఉంటుంది. రేపు అక్కడ తెలంగాణ ఆంధ్రలో కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా మనం ఈ 5 జీపీలు తెచ్చుకోకపోతే మన అభివృద్ధికి నోచుకోము. ఎందుకు నోచుకోము అని అంటే, అభివృద్ధి చేద్దామని అంటే మన ఊరినంతా కూడా ఐలాండ్ చేసి పడేసి ఎక్కడ కుంట భూమి లేదు. కాబట్టి మనం కంపల్సరీగా మన గవర్నమెంట్ సెంట్రల్లో వస్తుంది, రాష్ట్రంలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా మన ఏదైతే ఎంపీ అభ్యర్థులు మన ఉమ్మడి జిల్లాలో ఎంపీ అభ్యర్థులు కూడా 2 గెలవడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా ఈ 5 జీపీలను కలుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ రామాలయాలు, ఇప్పుడున్నటువంటి పర్ణశాల కానీ, అదేవిధంగా భద్రాచలం, ఈ ప్రాంతాలన్నింటినీ మంచిగా అభివృద్ధి చేసేటందుకు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాదు గత 10 సంవత్సరాలు ఏదైతే గత ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి భద్రాచలాన్ని పూర్తిగా వదిలేసి భద్రాచలాన్ని పక్కకు పెట్టేసి మరి కనీసం అందులో ఏది పాలక మండలిని కూడా వేయాలి. ఇప్పుడు మేము పాలక మండలిని కూడా వేసి మరి ఉన్నటువంటి రామాలయం అభివృద్ధికి దోహదపడతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పక తప్పదు. అంతేకాకుండా తుమ్మగూడెంలో దాదాపుగా 1,00,000 చిల్లర ఎకరాల భూములు ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతమే. అక్కడ కూడా తుమ్మగూడానికి కూడా మంచిగా వ్యవసాయానికి నీళ్ళు అందించే విధంగా ఎక్కడ నుండి మనకున్నటువంటి ఏది మన వాజేడు నుండి మొదలుకుంటే భద్రాచలం వరకు కూడా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నదంతా. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్కడైతే నీళ్ళు లేవో నీళ్ళన్నింటినీ కూడా నీళ్ళు ఇచ్చే విధంగా లిఫ్టులా లేకపోతే ఇంకో రకంగా ఒకటి తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు చెప్పక తప్పదు. అంతేకాకుండా విద్య తెచ్చినట్లయితే ఒక డిగ్రీ కాలేజీ అటు చెర్లలో కావాలి, జూనియర్ కాలేజీ అటు వెంకటాపూర్లో కావాలి. మరి అదేవిధంగా చూసినట్లయితే ఇంకా మనకు కావాల్సినటువంటి పాలిటెక్నిక్ కాలేజీ ఒకటి ఎటు వాజేడ్లో కావాలి, ఒకటి ఇక్కడ కూడా కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మరి ఆ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తెచ్చుకుంటున్నాం.
రాహుల్ గాంధీ గారు రేపు ప్రధాని అవుతున్నాడు 6వ తారీఖు నాడు, జూన్ 6, 7 మరి వారు ప్రధాని అవుతారు. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, రైతాంగానికి, రైతు సోదరులకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతాయి. మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండింటిని మరి 11వ తారీఖున జరిగే ఎలక్షన్లలో మీ అందరూ కూడా పాల్గొని మీ అమూల్యమైన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేయించగలరని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.